ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయ కాలమున మనము వాక్య ధ్యానములు కలిగి ఉంటున్నాం. మరి కొద్ది కాలాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈరోజు వాక్యాంశము మనం గమనించినట్లయితే విశ్వాసము గల దైవజనురాలు యొక్క మాదిరి. వాక్యాన్ని మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం నుండి ఈ 37 వచనాల వరకు మనం గమనించినట్లయితే అక్కడ షూనేము పట్టణస్థురాలైనటువంటి మరి గనురాలైన ఒక స్త్రీని మనం చూస్తాం. షూనేము పట్టణస్థురాలు గనురాలైన ఒక స్త్రీని చూస్తాం. ఇంగ్లీష్లో నోబెల్ ఉమెన్ అని ఉంటుంది, ఘనత గల స్త్రీ. ఈ సందర్భంలో ఉన్నటువంటి విషయాలు చూసినట్టయితే ఎలీషా అనే దైవజనుడు అక్కడికి వచ్చి వెళ్తా ఉన్నప్పుడు ఆమె అతన్ని పరిశీలించింది. అతని గురించి గొప్ప సాక్ష్యం చెప్తుంది తన భర్తతో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలీషా ఆ ప్రాంతానికి వచ్చినప్పుడల్లా అక్కడ భోజనం చేయించు వెళ్ళేవాడు. ఆమె పరిశీలించింది గొప్ప దైవజనుడని. కాబట్టి మరి ఆమె ఒక నిర్ణయం చేసుకుంది, తన భర్తతో చెప్పింది, ఈ గొప్ప దైవజనుడు వచ్చి పోవచ్చున్నాడు కాబట్టి మేడ మీద ఒక గది కట్టిద్దాము, అంతేకాదు అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము ఇవి ఏర్పాటు చేద్దామని చెప్పింది. అంటే ప్రియమైన దేవుని బిడ్డ, నిజంగా మనము యథార్థంగా పని చేస్తామన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మన అవసరాలు తీరుస్తాడు. అక్కడ దైవజను యొక్క అవసరాలు తీర్చాడు. ఈ దైవజనుడు కూడా వచ్చి పోవచ్చు ఉన్న ఆ సమయాల్లో ఆయన చూశాడు, అబ్జర్వ్ చేశాడు వీరిని. ఆయనకు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. అందుకని గెహాజీని వారి దగ్గర పంపించి వారికి కొదువేదో అడిగి రమ్మని చెప్పాడు. గెహాజీ వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు వారికి పిల్లలు లేరని తెలిసింది. ఆ సమయంలో 1 సంవత్సరానికల్లా వారికి ఒక కుమారుడు జన్మిస్తాడని ఆయన చెప్తాడు. అదే రీతిగా వారికి కుమారుడు జన్మిస్తాడు. మనం గమనించినట్లయితే దేవుడు సేవకునికి పరిచర్య చేసింది కాబట్టి ఆమె కొదువ తీర్చబడ్డది. కాబట్టి ఈ స్త్రీకి దేవుడు గొప్ప కార్యం చేశాడు. లోకసువార్త 8:3 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే కొంతమంది అక్కడ స్త్రీలు ఉపచారం చేసిరు అని ఉంటుంది. యేసుప్రభువారు శిష్యుల్ని తీసుకువెళ్తూ పరిచర్యకి ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు, వారిలో ధనికులు కూడా ఉన్నారు, వారు పరిచర్య చేశారని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అంటే వారి ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా వారికి ఇస్తాడు. ఇక్కడ ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి పిల్లవాడు పుట్టిన కొన్ని సంవత్సరాలకి జబ్బు చేసి చనిపోతాడు. ఆ పిల్లవాడు చనిపోయినప్పుడు 22వ వచనం మనం గమనించినట్టే, ఒక పనివాడు గాడిదను నా ఎద్దుకు పంపు, నేను దైవజని ఎద్దుకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో అనగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె చేసింది పిల్లవాడిని పాతి పెట్టలేదు. చనిపోయిన పిల్లవాడిని ఏం చేసింది? దైవజనుడి దగ్గర తీసుకెళ్ళింది. ఆమె విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. అంటే దైవజనుడి దగ్గర తీసుకెళ్తే దేవుడు బతికిస్తాడేమో గొప్ప విశ్వాసంలో ఉంది. అట్లాగే అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఆ బాబు బ్రతుకుతాడు, గొప్ప కార్యం దేవుడు చేస్తాడు. దానికి ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. వారు దైవజనుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట అడుగుతాడు, అంతా క్షేమమేనా అని అడుగుతాడు. క్షేమమేనా అన్నప్పుడు మరి పిల్లవాడు చనిపోయాడు కదా, క్షేమని ఏ విధంగా చెప్తారు? కానీ విశ్వాసంతో అందరూ క్షేమంగానే ఉన్నారని ఆమె చెప్తాది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమెలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం చూడండి. నేటి దినాల్లో స్త్రీలు ఆమెకి మాదిరిగా ఉండాలి. దైవజనులకి ఎంత గొప్ప పరిచర్య చేస్తూ ఉంది, గొప్ప ప్రతిఫలం పొందుకుంది. పిల్లలు లేకపోతే పిల్లలను పొందుకుంది, చనిపోయినప్పుడు మరలా తిరిగి పొందుకుంది. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో 11:35 వచనాలు మనం గమనించినట్లయితే, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన పొంది మరియు విశ్వాసం ద్వారా సాక్ష్యము పొందారు అని ఉంటుంది. అనగా స్త్రీలకి కొంతమందిలో గొప్ప విశ్వాసం ఉంది. అలాంటి విశ్వాసాన్ని ఈమెలో మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈమె మాదిరిగా అనేక మంది ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆ రీతిగా మీరు ఉన్నట్లయితే ఎంతో ధన్యులు. తద్వారా దేవుడు మీ పేర్లను జీవగ్రంథంలో రాసి ఉంచాడు. తద్వారా మీకు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు దయచేస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సమయాన్ని మీకు అప్పగించుకుంటున్నాం. నమ్మదగిన దేవుడా, మీరు నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్న దేవుడు, అద్వితీయ సత్యదేవుడు, ఆశ్చర్యకరుడా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నిజంగా ఒక గొప్ప మాదిరిగా ఉన్నటువంటి విశ్వాసి అక్కడ కనిపించింది, గొప్ప పరిచర్య చేసింది సేవకులకు. కాబట్టి గొప్ప ప్రతిఫలం పొందుకోగలిగింది. ఆ రీతిగా నేటి స్త్రీలు కూడా గొప్ప పరిచర్య చేయాలి. ఆయన జ్ఞానం కలిగిన స్త్రీని మరి కనుగొనుడని ఇర్మియా చెప్తా ఉన్నాడు. అలాంటి గొప్ప ప్రార్థనాపరులైన స్త్రీలను లేవనెత్తండి, బిడ్డల్ని ప్రేరేపించండి, సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇక్కడ చైర్మన్కును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి కొద్ది కాలం కలుసుకుందాం. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. ఆమెన్.